హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రాజా సాబ్ మూవీ చూడడం జరిగింది. మన ఛానల్లో నిన్న నైట్ కూడా రాజా సాబ్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి కూడా మనం చూపించడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైనా చూడకపోతే నైట్ జరిగిన రాజా సాబ్ మూవీ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా నిన్న నైట్ ఈవినింగ్ సెలబ్రేషన్లో చూసాం. మనం చాలా బాగా జరిగాయి. నైట్ మూవీ కూడా ప్రతి ఒక్క చోట నైట్ 10 o'clock స్టార్ట్ అయింది ప్రీమియర్స్. ఈరోజు మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అయినాయి. నేను కూడా మార్నింగ్ 7 o'clock మూవీ చూడడం జరిగింది. ఫ్రెండ్స్, మూవీ ఎలా ఉంది అంటే రాజా సాబ్ ఫస్ట్ ప్రభాస్ వాళ్ళ అవ్వ ఒక విలేజ్ లో స్టార్ట్ అయింది స్టోరీ. స్టార్టింగ్ సత్యతో స్టార్ట్ అవుతుంది మూవీ. కొద్దిగా కామెడీ, కొద్దిగా హర్రర్ తో స్టార్ట్ చేయడం జరుగుతుంది మూవీ కూడా. అప్పుడు కొద్దిగా హర్రర్ ఫీలింగ్స్, టెన్షన్స్, అలా సత్యతో కూడా కామెడీ లైట్ గా ఉంటుంది. మంచి సీన్ తోనే ఓపెనింగ్ అయితే రాజాసాబ్ మూవీ అయితే ఓపెనింగ్ అవుతుంది. ఎలా అంటే రాజాసాబ్ లో వాళ్ళ తాతకి డబ్బు అంటే చాలా ఇష్టం అన్నమాట. అతను చనిపోయినా కూడా మళ్ళీ పుట్టి ఆ డబ్బుని తానే గడపాలి, ఆ డబ్బుతో నేనే సంతోషంగా ఉండాలి, మరి ఎవ్వరికి దక్కకూడదు అనే మెంటాలిటీలో ఉంటాడు. ఫ్రెండ్స్, ఆ కారణంగా అతను చనిపోతాడు. అతన్ని కాల్చిన తర్వాత సత్య ఆ అస్థికల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. అతను చనిపోయినా కూడా అతని డబ్బుని ఎవరు ముట్టుకోకూడదు కాబట్టి చనిపోయినప్పుడు సత్య మార్చిలో బాడీ కాల్చే వ్యక్తిగా పనిచేస్తుంటాడు. అతని జేబులో 500 రూపీస్, కొన్ని ఉంగరాలు, ఒక గొలుసు తీసుకోవడం జరుగుతుంది. అతనికి ఆల్రెడీ అతని డబ్బులు ఎవరు తీసుకోకూడదు కాబట్టి సత్యాన్ని తను ఉంటున్న చోటుకే రప్పించుకొని ఒక 500 నోట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఆ 500 తీసుకోవాలని చెప్పేసి ఆ 500తో గాల్లో ఎగురుకుంటా ఆ ఇంట్లోకి వెళ్తుంది అనమాట. అలా స్టార్ట్ అవుతుంది మూవీ. ఓవరాల్ గా మంచి, కొంచెం ఇంటెన్షన్ గా, మంచిగా హర్రర్ గా, మంచి సత్య ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి. స్టార్టింగ్ లో మంచిగా స్టార్ట్ అయింది మూవీ. వచ్చేసి ఓవరాల్ గా విలేజ్ లో అయితే ప్రభాస్ వాళ్ళ అవ్వ వీళ్ళంతా విలేజ్ లో ఉంటారు. వాళ్ళ అవ్వ వచ్చేసి ఒక సామ్రాజ్యానికి మహారాణి అనమాట. ప్రభాస్ వాళ్ళ తాత వచ్చేసి అక్కడ ఒక పేద వ్యక్తిగా, ఒక బెర్గర్, ఒక బిచ్చగాడిగా వేషం వేసుకొని అక్కడ ఉండడం జరుగుతుంది. ఆమెను చూసి ఆ ఆస్తి, ఆ అంతస్తు మొత్తం నాకే దక్కాలని చెప్పేసి అతను శుద్ర పూజలు నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట మూవీలో. దాని ద్వారా ఆమెను వశపరుచుకొని ఆమెను పెళ్లి చేసుకొని ఆ డబ్బును మొత్తం కాజేస్తాడు. ఆ డబ్బును కాజేసిన తర్వాత ఆ డబ్బుని సముద్ర కన్యల మీద నింద వేస్తాడు అనమాట. వాళ్ళ తాత నింద వేసి వెళ్ళిపోతాడు. అలా స్టార్ట్ అవుతుంది. ఈమెకి ఇచ్చిన మత్తు కారణంగా ప్రభాస్ వాళ్ళ తాత ఆమె ఎప్పుడూ అతన్ని కలవరిస్తూనే ఉంటుంది. అట్లా అతను చనిపోయే ముందు కూడా ఆమెను చంపాలనుకోవడం వాళ్ళ తాత. ఇలా ఓవరాల్ గా స్టోరీ లైన్ అనమాట. అక్కడే మన మూడో హీరోయిన్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా ముగ్గురు హీరోయిన్స్ కాబట్టి స్టోరీలో ఒక హీరోయిన్ విలేజ్ లో, ఒకరేమో సముద్రగని వాళ్ళ అమ్మాయిగా, నిధి అగర్వాల్ ఒక నన్నుగా స్టోరీలో పరిచయం అవుతూ ఉంటారు. సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. సాంగ్స్ కూడా అంత ఏం అనిపించదు. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా కూడా అంత ఎఫెక్టివ్ రోల్ అయితే ఒక్క
మాలవిక శర్మకి మాత్రమే లైట్ గా కొద్దిగా స్కోప్ ఉన్నట్లుంది స్టోరీలో తప్ప, నిధి కావచ్చు, మూడో హీరోయిన్ కావచ్చు, అంత స్కోప్ అయితే ఏం లేదు అక్కడ. అట్లా ఫ్రెండ్స్, ఓవరాల్ గా అట్లా నడిచిపోతా ఉంటుంది. వీళ్ళందరినీ వాళ్ళ తాత ఉంటున్న ప్రదేశానికి వాళ్ళ తాతే తీసుకెళ్తాడు. వాళ్ళ తాత చనిపోయి ఉంటాడు, కానీ ఆయన క్షుద్ర పూజల ద్వారా వాళ్ళని అక్కడ తీసుకోవడం, ఆ ఇంట్లో రకరకాలుగా వాళ్ళని టార్చర్ చేయడం, హిప్నటైజ్ చేయడం వల్ల కొంచెం హర్రర్గా పలుకుతుంది, కానీ మరీ భయపడేంత హర్రర్ అయితే మూవీలు అయితే ఏం లేదు. కామెడీ కూడా అంతగా ఏం అనిపించదు. అక్కడక్కడ లైట్గా మన సత్యానం, సప్తగిరి లైట్గా అక్కడక్కడ కొద్ది కామెడీ ఉంటుంది, కానీ ఓవరాల్గా అయితే అంత కామెడీ ఏం అనిపించదు, అంత హర్రర్ కూడా అనిపించదు. స్టోరీ కూడా ఎక్కువ కొద్దిగా ఫస్ట్ హాఫ్ లో కూడా కొద్దిగా ల్యాగ్ ఎక్కువ చేయడం వల్ల కొద్దిగా స్టోరీకి అక్కడ సీన్స్ కి ఎటువంటి సెటప్ అనేది ఉండదు. మ్యాచ్ స్టోరీలో కొద్దిగా ఓవరాల్ గా ల్యాగ్ అవుతుంది ఫస్ట్ హాఫ్ కూడా. ఎండింగ్ కూడా ప్రభాస్ ఆ ఇంట్లోకి వెళ్ళడం, వాళ్ళ తాత దయ్యం రూపంలో రావడం, అక్కడ అతన్ని ప్రభాస్ని బెదిరించడం, అక్కడతో ఇంటర్వెల్ సీన్ వస్తుంది. సెకండ్ హాఫ్ యాజ్ యూజువల్ గానే స్టార్ట్ అవుతుంది. ఆ ఇంట్లో నుంచి బయటకు ఎంత ట్రై చేస్తున్నా బయట రావడానికి అవ్వదు, ఎందుకంటే వాళ్ళ తాత హిప్నటైజ్ చేయడం వల్ల ప్రజలందరినీ, అక్కడ దాంట్లోకి వెళ్ళిన వాళ్ళందరినీ మొత్తం బయటికి రాలేకపోతుంటారు. బయటికి రావడానికి నిధి అగర్వాల్ ఒక సైంటిస్ట్ ని పిలిపిస్తుంది. అంటే అది ఒక డాక్టర్, ఆయనే బొమ్మన్ ఇరానీ. ఆయన వస్తాడు, ఆయన చెప్తాడు మొత్తం ఎలా మన మైండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇలా అన్ని చెప్పేసి చేయడం జరుగుతుంది. అందులో కూడా కొద్దిగా హర్రర్ చూపించడం జరుగుతుంది. అక్కడ కొద్దిగా టెన్షన్ గా అలా అలా జరుగుతూ ఉంటుంది స్టోరీ ఓవరాల్ గా. సెకండ్ హాఫ్ కూడా సేమ్ ఫస్ట్ హాఫ్ లాగానే సింపుల్ గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓవరాల్ గా మూవీ మాత్రం సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ లో లాస్ట్ 40 minutes బాగుంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్ 40 minutes సినిమాలో చాలా హైలైట్ గా ఉంటుంది. అతను వాళ్ళ తాతతో చేసే ఆ మైండ్ దాటి అతనిలో నుంచి బయటకు వచ్చేసి అక్కడ జరిగే హర్రర్ సీన్స్ కావచ్చు, కొంచెం ఫైటింగ్స్ కావచ్చు, ఓవరాల్ గా ఆ ముసలితో కొంచెం ఫైట్ కావచ్చు, అతనికి డబ్బు అంటే ఇష్టం కాబట్టి ఆ డబ్బు మీద చేసే కొంచెం ఫైర్ కావచ్చు, ఇలాంటివి కొంచెం మైండ్ గేమ్ తో ఆడిన సీన్స్ కొద్దిగా బాగానే అనిపిస్తాయి. లాస్ట్ 40 minutes సినిమా అయితే ఓవరాల్ గా బాగానే ఉంటుంది. మళ్ళీ మనకి ఎండింగ్ వచ్చేసరికి మన పోస్టర్ లో చూసాం కదా, ప్రభాస్ ఒక ఫేస్ వేసుకొని మనకు కనిపిస్తాడు. అది ఓవరాల్ గా పార్ట్ 2కి రివీల్ చేయడం జరిగింది. ఇందులో అయితే ఎటువంటి స్టోరీ అయితే దానికి సంబంధించిన లీక్ కూడా ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓవరాల్ గా అది పార్ట్ 2 మొత్తం పెట్టాడు మారుతి. ఓవరాల్ గా అయితే అది ఫ్రెండ్స్, మూవీ అయితే ఓకేగా ఉంది. ప్రభాస్ చాలా బాగా చేశాడు. హీరోయిన్స్ కూడా ఎవరు తగ్గట్టు వాళ్ళ పాత్రలు వాళ్ళు బాగానే చేశారు. కామెడీ కూడా లైట్ గా ఉంటుంది, హర్రర్ కూడా అంతగా ఏం ఉండదు మూవీలో. ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి మూవీ అయితే రీచ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఫ్యాన్స్ కి కానీ అంతగా అయితే మూవీ అయితే రీచ్ అవ్వలేదు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్తే మూవీ అయితే ఏం బోర్ కొట్టదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ పెట్టుకొని సినిమా అట్లుంటుంది, చాలా బాగుంటుంది, హై లెవెల్ ఎక్స్పెక్టేషన్ కనుక వెళ్తే కనుక మూవీ ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. హ్యాపీగా ఫెస్టివల్ మూడ్లో ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. వన్ టైం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి థియేటర్లో. లాస్ట్ 40 minutes మాత్రం ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఫ్రెండ్స్. గ్రాఫిక్స్ కూడా బాగానే ఉంటుంది. స్టోరీ లైన్ కొంచెం బ్లాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. స్టోరీకి కొద్దిగా కొంచెం కట్ చేసింటే బాగుండు. స్టోరీ వస్తూ ఉంటుంది, ఎందుకు వస్తూ ఉంటుందో ఏమో, ఆ స్టోరీకి దీనికి సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది స్టోరీ కొద్దిగా. అది కూడా మూవీ కూడా 189 నిమిషాలు, ఆల్మోస్ట్ 3 hours పైన మూవీ ఉండడం, మూవీ అయితే కొద్దిగా ల్యాగ్ అయింది. అది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది మూవీ. మీరు ఖచ్చితంగా థియేటర్లోనే లాస్ట్ 40 minutes మాత్రం ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకొని మాత్రం సినిమాకి వెళ్ళకండి ఫ్రెండ్స్.
అదే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మూవీ అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.